హలో అండి. ఈరోజైతే సింపుల్‌గా, ఈజీగా పన్నీర్ గోబీ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా కడాయిలో 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా తరిగిన క్యాబేజీ, క్యారెటు, క్యాప్సికము, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై చేసుకుందాము. ఫ్రైడ్ రైస్కి వెజిటేబుల్స్ అయితే ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. రైస్ని అయితే నేను ముందుగానే ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఒక హాఫ్ గ్లాసు బాస్మతి రైసు, హాఫ్ గ్లాస్ వచ్చి నార్మల్ రైస్ అయితే తీసుకొని నీట్గా క్లీన్ చేసి కొద్దిగా ఆయిల్ అయితే వేసి రైస్ని పొడి పొడిగా కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ లైట్గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ వచ్చి సోయా సాస్, అలాగే 1 స్పూన్ వెనిగర్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుందాము. వెనిగర్ లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. అల్లం వెల్లుల్లిని పేస్ట్ వేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకున్నా కానీ బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందాము. రైస్ అయితే పొడి పొడిగా చాలా బాగుంది. ఇప్పుడు మన రైస్ క్వాంటిటీని బట్టి సాల్టు, అలాగే 1 స్పూను పెప్పర్ పౌడర్ అయితే యాడ్ చేసుకొని మొత్తము అన్నీ ఒకసారి కలుపుకుందాము. కొంచెము హై ఫ్లేమ్ పెట్టుకుంటే రైస్ అనేది మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఫ్రైడ్ రైస్ చేసేటప్పుడు కొంచెం హై ఫ్లేమ్లోనే ఉండాలి, అప్పుడే బాగుంటుంది రైస్ అయితే. ఇలాగ మొత్తం మిక్స్ చేసుకుందాము. పన్నీర్ని అయితే చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టేశాను. అలాగే గోబీ కూడా రెడీ చేసుకొని పక్కన పెట్టేశాను. గోబీని నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో మీకు వీడియో కావాలంటే నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు రైస్లో మనం రెడీ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్, అలాగే గోబీ అయితే వేసుకొని కొంచెము కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం రైస్ అంతా హెవీ ఫ్లేమ్ మీద ఒక 5-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము. రైస్ని మరీ ఎక్కువగా కదపద్దండి, కింద నుంచి పైకి కొంచెము సైడ్లు కలుపుతూ ఉండాలి, లేదంటే రైస్ విరిగిపోతుంది. పన్నీరు గోబీ మనం వెజిటేబుల్స్ ఫ్రై చేసేటప్పుడు వేస్తే పీసెస్గా అయిపోతాయి చల్ల చెదురుగా. అందువల్ల ఫ్రైడ్ రైస్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకోండి, చాలా బాగుంటుంది. మన వేడి వేడి గోబీ పన్నీర్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా బాగుంది. పిల్లలకి పన్నీరు గోబీ అంటే చాలా ఇష్టం కదా. నచ్చితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి.